కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట ఎలక్ట్రికల్ డివిజన్ కార్యాలయం వద్ద జగ్గంపేట డివిజన్ 327 యూనియన్ వారి ఆధ్వర్యంలో ఎస్ఎస్ఏఎస్ కామేశ్వరరావు 52వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్ఏఎస్ కామేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గంపేట డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి వీరభద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆత్మార్పణ చేసుకున్న మహనీయుడు, విద్యుత్ కార్మికుడు కష్టాన్ని తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా గర్వకారణమని తెలిపారు. మరియు 327 యూనియన్ గౌరవ అధ్యక్షులు డి రామకృష్ణ మరియు మాజీ డివిజన్ అధ్యక్షులు డి సూరిబాబు మరియు డివిజన్ కార్యదర్శి జి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అటువంటి మహనీయుడు వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా గర్వకారణమని, వారి వర్ధంతిని పురస్కరించుకొని పేదవారికి దుప్పట్లు, ఆహారం అందించడం జరుగుతుందని, ప్రతి ఏటా ఈ కార్యక్రమం నవంబర్ 30న జరుపుతున్నామని, అటువంటి మహనీయుడు విద్యుత్ కార్మికుల కోసం తన ఆత్మార్పణ చేసుకున్నాడని, వారు పనిచేసి వేళల్లో కార్మికుల కోసం నిరంతరం శ్రమించేవారిని, కార్మికుడి శ్రేయస్సు కోసం ఆయన అంతటి ఆత్మ త్యాగాన్ని చేశాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట డివిజన్ అధికారులు, కార్మికులు, ప్రజలు మరియు 1104 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ రాంబాబు, ఎస్సీ ఎస్టీ జిల్లా అధ్యక్షులు జి రాజాబాబు, జగ్గంపేట డివిజన్ అధ్యక్షులు కె రామకృష్ణ, ఎంఎస్ నాయుడు, కె సురేష్, బి వెంకటరమణ, లైన్మెన్లు, అసిస్టెంట్ లైన్మెన్లు మరియు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎస్ కామేశ్వరరావు గారు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయన నిర్వాహకులందరికీ నమస్కారాలు. మరియు మా విద్యుత్ సంస్థలో ప్రతి ఉద్యోగి ఈరోజు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నారంటే కారణం ఎస్ఎస్ కామేశ్వరరావు గారి బలిదానం పూర్వకంగా మేమందరం ఈరోజు గౌరవంగా సమాజంలో జీవిస్తున్నామండి. దానికి వారికి మేము మా కుటుంబ సభ్యులు, విద్యుత్ సంస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరభద్రరావు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జగ్గంపేట డివిజన్కు పనిచేస్తున్నానండి. ఈ జగ్గంపేట డివిజన్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. వారికి అందరికీ కూడా ఈరోజు ఎస్ఎస్ కామేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఆయన గురించి పెద్దలందరూ చెప్పారు. నెక్స్ట్ తరం వాళ్ళు అందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు సొసైటీలో విద్యుత్ సంస్థ ఉద్యోగి సరైన జీతంతో గౌరవంగా బతుకుతున్నారంటే దానికి కారణం మహానుభావులైన ఎస్ఎస్ కామేశ్వరరావు గారు అని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది. అది అందరూ కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరిలో కూడా. సో ఈ సూచన చేశారు కొంతమంది. అందరూ కూడా పులే గారు కానీ, లేకపోతే అంబేద్కర్ గారు కానీ, జగజ్జీవనరావు గారు కానీ, గాంధీ గారు కానీ ఈ కార్యక్రమం తర్వాత ఇంకొక సూచన, మన ఆవరణలో అందరు నాయకులు విగ్రహాలు పెట్టాలని చెప్పి ఒక విత్తనం వేయటం జరిగింది. విత్తనం వేసిన తర్వాత చెట్టు రాక తప్పదు, అది పూర్తవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దానికి మన డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత మరి ఒక్కసారి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. భోజనాలు అయ్యాక మీరందరూ ఇక్కడ ఉండాలని